Hi, welcome to Q&Q exams. This is Kadam Ramesh, faculty in history. My dear students, we know very well, Government of Andhra Pradesh and Telangana రెండు రాష్ట్రాలు కూడా ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి SI కానిస్టేబుల్స్ అండ్ ఆల్సో all central side examination right like RRBs, NTPCs, all central side and state side examination సంబంధించి Q&Q ఎగ్జామ్స్ అనేటువంటిది మనకి ఇక్కడ చక్కని ప్లాట్ఫామ్ను మీకు అందించేసి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగార్థులుగా తయారు చేసినందుకు ఈ ప్లాట్ఫామ్ యొక్క నిర్వాహకులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీని యొక్క అవకాశాలను మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో చరిత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, తర్వాత కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఎంతోమంది విద్యార్థులు నాన్ హ్యుమానిటీస్, నాన్ హిస్టరీ స్టూడెంట్స్ చాలా ఇబ్బందుల పాలవుతున్నారంటే ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలనేటువంటి దాంతో ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమమైన పద్ధతిలో మనం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, చరిత్రలో ప్రధానంగా 3 భాగాలు అనేటువంటిది ఉంటుంది. హిస్టరీ హ్యాస్ బీన్ డివైడ్ ఇంటూ 3 parts we know very well. Ancient Indian history, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ప్రతి పోటీ పరీక్షల్లో కూడా చరిత్ర నుంచి యాన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 విభాగాల నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటిని మనం ఛాలెంజింగ్గా మనం సక్సెస్ చేయాలి. 100% మనం దీన్ని సక్సెస్ చేసేటందుకు ప్రయత్నం చేయాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా పాత పరీక్షలను ఒకసారి పాత క్వశ్చన్ పేపర్ మనం గమనిస్తే డెప్త్నెస్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఎవ్రీ ఇయర్ అనేటువంటి దాని యొక్క పోటీ అనేటువంటి తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఆ పోటీని ఎదుర్కొనేటందుకోసం, ఆ పోటీని తట్టుకునేటందుకోసం మనము ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ను ఎందుకుందాము, మీకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది. ఓకే రైట్. నౌ చరిత్ర యొక్క మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ అనేటువంటి దాన్ని రైట్ చేసేద్దాం సార్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. చరిత్ర, దాని యొక్క ఉపోద్ఘాతము, దాని యొక్క ఉన్నటువంటి ఆధారాలు అనేటువంటివి ఈ ఏరియాలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ సార్. చరిత్ర, వి నో వెరీ వెల్ ద డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ, ఆరిజిన్ ఆఫ్ హిస్టరీ, వాట్ యు మీన్ హిస్టరీ అండ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ నవ్ ఏ డేస్. చరిత్ర మీకు అందరికీ తెలుసు. ద వర్డ్ హిస్టరీ, it's called in English terminology called as history. History origin with a Greek language word, Greek language in the name of Historia. Historia అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. చరిత్ర అనేటువంటి పదం ఆంగ్ల భాషలో హిస్టరీ అంటారు. ఇది గ్రీకు భాషలోని హిస్టోరియా అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది మిత్రమా. హిస్టోరియా. మరి హిస్టోరియా అంటే ఏంటిది? హిస్టోరియా అంటే ఏంటి సార్ అంటే అన్వేషణ అనేటువంటిది అని చెప్పండి అబ్బా. అన్వేషణ. హిస్టోరియా అంటే ఏంటి సార్ అంటే సేకరించుట లేదా వార్త అనేటువంటి పేరుతో చెప్పండి అబ్బా. వార్త. సేకరించుట అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సేకరించుట, అన్వేషణ, వార్త, పరిశోధించుట, పరిశీలించుట, ఇవన్నీ కూడా అర్థాలు చెప్తారు మన చరిత్రకు. ఎంక్వైరీ అంటారబ్బా. ఎంక్వైరీ. ఎంక్వైరీ అనేటువంటిది అని చెప్పండి. ఎంక్వైరీ. దేనికోసం ఎంక్వైరీ? చరిత్ర చదివేటువంటి వానికి, చరిత్ర రాసేటువంటి వానికి ఎంక్వైరీ చేసేటువంటి ఒక క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది చిన్న. దేనికోసమై ఎంక్వైరీ సార్ అంటే నాలెడ్జ్ కోసం ఎంక్వైరీ అని చెప్పండి. జ్ఞానం కోసమై పరిశోధన, జ్ఞానం కోసమై సేకరణ, జ్ఞానం కోసమై అన్వేషణ. నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. ఎంక్వైరీ అంటే ఏంటి సార్ అంటే నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్ అని చెప్పండి సార్. నాలెడ్జ్
నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్ అని చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జ్ఞానం అనేటువంటిది పరిశోధన ద్వారా పరిశీలన ద్వారా రావాలంటారు. మీరు కూడా జ్ఞాన సముపార్జన కోసమై ఈ ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అవుతున్నారు. ఆ జ్ఞానంతో మనం ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా మనం సక్సెస్గా చేయొచ్చు బెట. నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన ద్వారా జ్ఞానం పొందాలనేటువంటిది అది సూచించేటువంటి గ్రీకు భాషా పదం ఏంటి సార్ అంటే హిస్టోరియా అనేటువంటిది అని చెప్పండి. మీరు అందరూ కూడా హిస్టోరియా అంటే అర్థం ఏంటి సార్ అంటే అన్వేషణ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్ అన్వేషణ, వార్త, సేకరణ ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. మరి సార్ వాట్ యు మీన్ హిస్టరీ? అసలు హిస్టరీ అంటే ఏంటిదని అడుగుతాడు వాడు. హిస్టరీ ఇట్స్ ద వన్ ఆఫ్ ద సైన్స్ వీ నో వెరీ వెల్. ఇట్స్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్. ఇట్స్ ద వన్ ఆఫ్ ద సైన్స్. సైన్స్ మీన్స్ ఏ సిస్టమాటైజ్డ్ బాడీ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ కాల్డ్ సైన్స్. క్రమమైన పద్ధతిలో రూపొందించబడ్డ విజ్ఞాన విభాగాన్ని ఏమంటారు సార్ అంటే శాస్త్రం అంటారు. అది ఏదైనా తీసుకోండి అబ్బా, బయాలజీ, ఆర్కియాలజీ, ఫిజియాలజీ, ఇక్తియాలజీ, జర్మటాలజీ, జమ్మాలజీ, ఏదైనా శాస్త్రం సార్. అది ఏ శాస్త్రమైనా కూడా క్రమమైన పద్ధతిలో బోధిస్తుంటారు. చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే చరిత్ర అంటారు. హిస్టరీ the recorded of the past events in the past civilization. గతంలో జరిగిన సంఘటనల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర విభాగాన్ని ఏమంటారు సార్ అంటే చరిత్ర అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అబ్బా, చరిత్రకు ఫాదర్ ఎవరని ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మీ దగ్గర ఐడియా ఉండాలి సార్. ఫాదర్ ఆఫ్ ద హిస్టరీ నేమ్ గోస్ టు మిస్టర్ హెరోడోటస్ అని చెప్పండి. ప్రతి శాస్త్రానికి ఒక ఫాదర్ ఉంటాడబ్బా. మన చరిత్రకు పితామహుడు ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ చెప్పండి. హెరోడోటస్. మరి ఎవరు సార్ హెరోడోటస్ అంటే ఈ బిలాంగ్స్ టు గ్రీక్ కంట్రీ అని చెప్పండి. గ్రీకు దేశంలోని ఈయన ఏ దేశస్థుడు సార్ అంటే గ్రీకు దేశంలోని హాలికార్నిసస్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. హాలికార్నిసస్. He belongs to Halicarnassus and he penned one of the book in the name of the History అనేటువంటి ఒక బుక్ రాసిండు అబ్బా. హిస్టరీ ఇది ఎలా రాసిండు సార్ అంటే పరిశోధనా దృక్పథం చేత రాసిన గ్రంథం అని చెప్పండి. పరిశోధన చేసి రాసినటువంటి గ్రంథంగా ప్రపంచంలో గుర్తించబడ్డాదబ్బా. ఏ రెండు దేశాల చరిత్రను గురించి పరిశోధన చేసిండంటే గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి. గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరిగిన యుద్ధాల గురించి పరిశోధనా దృక్పథం చేత రాసినటువంటి అద్భుతమైన కావ్యమే ద హిస్టరీ అనేటువంటి పేరుతో చెప్పండి. ద బుక్ హిస్టరీ ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ ద బ్యాటిల్స్ బిట్వీన్ గ్రీక్స్ అండ్ పర్షియన్స్ విత్ రీసెర్చ్ మెథడాలజీ. ఈ యుద్ధాలలో భారతీయులమైనటువంటి మనము భారత ప్రాంతాల కోసం ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధాలే ఆ చరిత్రను గురించి రాసిందే ద హిస్టరీ అనేటువంటి పుస్తకం. మరి భారత ప్రాంతాల కోసం జరిగిందబ్బా యుద్ధాలు అనేటువంటిది. ఈ యుద్ధాలలో భారతీయులమైన మనం ఎవరి తరపున పాల్గొన్నాం సార్ అంటే పర్షియన్ల తరపున పాల్గొన్నాం. ఈ యుద్ధాలలో భారత సైనికులు అనేటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి యుద్ధ విన్యాసాలు ఏంటిదంటే ఐరన్ యారోస్ అనేటువంటిది. ఐరన్ యారోస్ అంటే ఇనుప మొనదేలినటువంటి బాణాలను మన యొక్క భారత సైనికులు అనేటువంటి వాళ్ళు ఉపయోగించారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ యాన్షియంట్ ఆర్మీస్. గ్రీకులకు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటిదంటే ద హిస్టరీ అనేటువంటిది. ఈ గ్రంథ రచయిత ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి వాడు. ఆయన ఏ దేశస్థుడు అంటే గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు అని చెప్పండి. చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. హిస్టరీ అనేటువంటి పదం హిస్టోరియా అనేటువంటి గ్రీకు భాషా పదం చేత ఆవిర్భవించింది. హిస్టోరియా అంటే అర్థం ఏంటి సార్ అంటే అన్వేషణ అని చెప్పండి బిడ్డ. నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ఓకేనా. ప్రజల జీవన విధానాన్ని కల్చర్ అంటారు. చిన్న నాగరికతలు అంటే ప్రజల యొక్క ఆ నాగరికతల అభివృద్ధి దశయే, పరిణామ దశయే నాగరికతలు అనేటువంటిది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. హిస్టరీ, కల్చర్, సివిలైజేషన్. హిస్టరీ అంటే రికార్డెడ్ పాస్ట్ ఈవెంట్స్,
కల్చర్ అంటే ద వే ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్స్ కాల్డ్ యాజ్ కల్చర్. మరి సివిలైజేషన్ అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కాల్డ్ యాజ్ సివిలైజేషన్స్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటివి ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాలబ్బా. మొత్తానికైతే ఫాదర్ ఆఫ్ హిస్టరీ మాత్రం మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన యొక్క హెరోడోటస్ అనేటువంటి వాడన్న సంగతిని మీరు కంపల్సరీ చెప్పండి. మన దేశ చరిత్రకు అపారమైనటువంటి సేవ చేసినటువంటి స్కాలర్స్లలో కొంతమందిని మనం గుర్తుంచుకుందాం సార్. అలాంటి వాళ్ళలో ఎవరు సార్ అంటే విలియం జోన్స్ అనేటువంటి అతన్ని మనం చెప్పాలా. విలియం జోన్స్ అనేటువంటి వాడిని గుర్తుపెట్టుకోండి. విలియం జోన్స్, జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడిని చెప్పండి. ఈ జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడు ఏ దేశస్థుడు సార్ అంటే ఈ బిలాంగ్స్ టు బ్రిటన్ అని చెప్పండి అబ్బా. బ్రిటిషర్ అని చెప్పండి, బ్రిటిషర్. జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడు ఆయన ఈజ్ అనదర్ ఫాలోవర్ ఎవరు సార్ అంటే సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళని చెప్పాలా. సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు, విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆన్ 1784 మై డియర్ స్టూడెంట్స్, 1784లో ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ అనేటువంటి ఒక సంస్థను స్థాపిస్తారు. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఈ సంస్థ స్థాపనా కాలం 1784 అని చెప్పిన స్థాపించినటువంటి వాళ్ళు ఎవరెవరు సార్ అంటే జస్టిస్ విలియం జోన్స్ అండ్ సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే కల్కత్తా అనేటువంటిది అని చెప్పండి సార్, కల్కత్తా. స్థాపనా కాలం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అకార్డింగ్ టు రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ 1773. కలకత్తాలో ఆనాటి గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాళ్ళు. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్ అంటే భారతీయ సంస్కృత గ్రంథాలను సేకరించి ఇతర ఐరోపా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ ట్రాన్స్లేటెడ్ our ancestors Sanskrit literature convert into English language. భారతదేశ సంస్కృత గ్రంథాలను ఏం చేయాలి సార్ అంటే సంస్కృత గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువదింప చేయడమే ఈ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ ప్రత్యేకత. ఇతర భాషల్లోకి అనువదించడం, ఇదైతే మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి సార్. ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడమే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత అన్న సంగతిని చెప్పండి. మరి ఏం చేశారు సార్ వీళ్ళిద్దరూ ఈ ఇతర దాంట్లో కంటే 1785వ సంవత్సరంలో ఏం జరిగింది సార్ అంటే 1785లో హిందువుల పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత అనేటువంటి దాన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేసిండు ఒక ఆయన. భగవద్గీత, ఈ భగవద్గీతను అనువదించింది ఎవరు సార్ అంటే సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. సర్ విల్కిన్సన్స్, ఓకేనా. భగవద్గీత, దాని నేమ్ ఆఫ్ ద భగవద్గీత, గీతోపదేశం. భగవద్గీత ఆల్సో పెన్డ్ బై అవర్ వేదవ్యాసుడు. భగవద్గీత విత్ 701 శ్లోకాస్ అని చెప్పండి. మహాభారతంలోని 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వం నుంచి గ్రహించబడ్డదే మన యొక్క భగవద్గీత, హిందువుల పవిత్రమైన కావ్యం. 701 శ్లోకాలతో రాసినటువంటిది. అలాంటి భగవద్గీతను సేకరించుకొని ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి శ్లోకాలను చదివి దాన్ని అర్థం చేసుకొని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేసిండు సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాడు. అదేవిధంగా 1789వ సంవత్సరంలో అభిజ్ఞాన శాకుంతలం, మై డియర్ స్టూడెంట్స్, అభిజ్ఞాన శాకుంతలం ఆల్సో కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై మిస్టర్ జస్టిస్ విలియం జోన్స్. చూసేరా, మన పూర్వీకుల యొక్క గ్రంథాలను వాళ్ళు సేకరించి ఇతర భాషల్లోకి అనువదించారంటే నిజంగా మన సాహిత్య సంపదకు వాళ్ళు ఎంత సేవ చేశారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, అభిజ్ఞాన శాకుంతలాన్ని నిజంగా రాసింది ఎవరు సార్ అంటే కాళిదాసు సంస్కృతంలో రాస్తాడు. ఇండియన్ షేక్స్పియర్ అయింది ఆయన రాసి. షేక్స్పియర్ తోటి పోల్చారు అతన్ని. కాళిదాసు రాసినటువంటి నాటకాలలో
ప్రపంచ భాషల్లోకి అనువదించబడేటువంటి నాటకం ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం. దాన్ని మొట్టమొదటిసారి ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు సార్ అంటే విలియం జోన్స్. ఈ విధంగా వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మిత్రమా, ఎవరైతే సర్ విల్కిన్సన్స్ అనేటువంటి వాడు ఉన్నాడో, విలియం జోన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళిద్దరు చేసిన సేవలకు గాను వీళ్ళిద్దరిని మనం ఏమంటున్నాం సార్ అంటే ద టూ స్కాలర్స్ ఐడెంటిఫైడ్ యాజ్ వీళ్ళిద్దరిని మనం ఏమంటున్నాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అనే పేరుతో పిలుస్తారు సార్. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరిని అంటారంటే విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్. మరి ఇండాలజీ అంటే ఏంటి సార్ అంటే స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పేసేయండి. స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పండి సార్. హిస్టరీ అండ్ కల్చర్. భారతదేశ చరిత్ర మరియు సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఇండాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ఇండాలజీకి ఫాదర్ ఎవరు సార్ అంటే విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళని మీరు కంపల్సరీ చెప్పాలా సార్. ఇండాలజీ ఈ సంస్థ స్థాపనా కాలం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్గా రూలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడు. సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కలకత్తాలో ఉందనేటువంటి సంగతిని దయచేసి మిత్రమా గుర్తుంచుకోండి. ఓకేనా. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటే విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళని పిలిచాను. మరి ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరిని అంటారని అడుగుతాడబ్బా. ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులో కావచ్చు, సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతూ ఉంటాడు చిన్న. ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ, ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ చూసారా. ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండాలజీ నేమో విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్, బట్ ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ నేమ్ గోస్ టు మిస్టర్ ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరిని అంటారు సార్ అంటే అల్బెరూని అనేటువంటి వాడిని అంటారు అబ్బా. అల్బెరూని. అల్బెరూని అనేటువంటి వాడు ఈయన ఎవరు సార్ అంటే ఆయన ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ. అసలు ఎవరు సార్ ఇతనంటే ఈ వాజ్ కోర్టు పోయెట్ ఆఫ్ గజనీ మహమ్మద్. భారతదేశం పైకి 17 సార్లు దండయాత్రకు వచ్చినటువంటి గజనీ మహమ్మద్ వెంట మన భారతదేశానికి వచ్చినటువంటి ఆ యొక్క అరబ్ యాత్రికుడు మరియు అరబ్ రైటర్ ఎవరు సార్ అంటే మిస్టర్ అల్బెరూన్ అనేటువంటి వాడు. ఆ అల్బెరూన్ అనేటువంటి వాడు మన భారతదేశంలో 11వ శతాబ్దంలో భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక దురాచారాలను గురించి, సామాజిక దురాచారాలు, మన భారతదేశ సామాజిక దురాచారాల గురించి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాసిండబ్బా. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పేరుతో ఈ గ్రంథాన్ని చెప్తారు. ఈ కితాబుల్ హింద్ అనేటువంటి గ్రంథము అవర్ ఇండియన్ సోషల్ ఈవిల్స్ గురించి రాసింది. అది ఏ శతాబ్దంలో సార్ అంటే 11th సెంచరీ నాటి మన సామాజిక దురాచారణ గురించి ఆ గ్రంథంలో రాసిందన్న సంగతిని చెప్పండి సార్. అవర్ ఇండియన్ సోషల్ ఈవిల్స్, అవర్ ఇండియన్ సోషల్ ఈవిల్స్ ఆర్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి అని చెప్తారు. కితాబ్ ఉల్ హింద్, కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పేరుతో చెప్తుంటారు సార్. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు సార్ అని అడుగుతూ ఉంటాడు సార్. ఇంగ్లీష్ భాషలోకి అనువదించింది ఎవరు సార్ అంటే దిస్ బుక్ కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ఈసీ సాచు అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం చిన్న. ఈసీ సాచు అనేటువంటి వాడు ఆంగ్ల భాషలోకి ఈ పుస్తకాన్ని అనువదించినటువంటి వ్యక్తి ఈసీ సాచు అనేటువంటి వాడు. ఆయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే అల్బెరూనిస్ ఇండియా అనేటువంటి పేరుతో బుక్ రాసిండు ఆయన. అల్బెరూనిస్ ఇండియా, అల్బెరూనిస్ ఇండియా అనేటువంటి పేరుతోటి బుక్ రాస్తాడు. ఈ కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని ఏమంటారు సార్ అంటే మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ, 11వ శతాబ్దంలో దర్పణం లాంటి, అద్దం లాంటి గ్రంథం అని దేన్ని అంటారంటే కితాబ్ ఉల్ హింద్ గ్రంథం. ఎందుకు సార్ అంటే మన భారతదేశ సామాజిక దురాచారాలు ఆ పుస్తకంలో రాసిండు. ఆ తర్వాత వచ్చినటువంటి మన భారతీయ మేధావి వర్గం ఆ కావ్యాన్ని చదువుకొని అరే మన దేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయా, ఈ ఆచారాలు వద్దు అని చెప్పి పోరాటం చేసేటందుకు 17వ శతాబ్దంలో రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి మహా మేధావులు ఇలాంటి ఆచారాలకు, ఇలాంటి దురాచారాలు వద్దు అనేటువంటి దానిపైన పోరాటం చేసినందుకు ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళకు, జ్యోతిబా పూలే లాంటి వాళ్ళకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకు వీళ్ళందరూ కూడా మార్గదర్శకమైనటువంటి మన గ్రంథం ఏంటంటే కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథం సార్. రిటర్న్ బై అల్బెరూని
ఆయన మన భారతదేశ విషయాల గురించి వెళ్ళి బట్టబయలు చేసిండు అబ్బా. హిందువుల ఆచారాల గురించి ఇట్లా ఉన్నారు. భారతీయులు ఏకాంతవాసులు అని అంటాడు ఆయన. ఇండియన్స్ ఆర్ లీవ్డ్ లోన్లీ, దే నాట్ గివెన్ ప్రియారిటీ ఫర్ అనదర్ రిలీజియస్ గ్రేట్నెస్. అంటే ఇతర మతాలతోటి నివసించిన వాళ్ళు ఏకాంతంగా ఉంటారు, హిందువులు హిందూ ఆచారాలతో జీవిస్తారని చెప్పి భారతీయులు ఏకాంతవాసులు అంటూనే ఈ దేశ దురాచారాల గురించి ఇట్లా ఉన్నాయి, ఆచారాలు ఇట్లా ఉన్నాయి అబ్బా అని రాసిండు. అరే ఇన్ని రకాలైనటువంటి దురాచారాలు మనకెందుకురా బాబు అని చెప్పి ఆ దురాచారాలకు వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి మనం తయారైపోతాం బిడ్డ. అందుకే అంటే చరిత్రకారులు ఈ కావ్యం రాయడం వలనే కదా ఇంత మార్పు వచ్చింది వాళ్ళ భారతదేశంలో. లేకుంటే మనం ఇంకా సనాతన అంటే ఆచారాలు అనేటువంటి దాని మీద ఉండేటోళ్ళమే అని చెప్పి. అందుకనే ఈ గ్రంథాన్ని ఏమంటారు సార్ అంటే మిర్రర్ ఆఫ్ 11th century అంటారు. 11వ శతాబ్దంకి మనకు దర్పణం లాంటిదిగా, అద్దం లాంటిదిగా. అద్దం ఏం చేస్తుంది? మనలా ప్రతిబింబిస్తుంది. ఇలా ఉండండి, మీ యాటిట్యూడ్ ఇలా మార్చుకోండి అని చెప్పేసి. ఆ విధంగా ఈ గ్రంథం చూడడం వల్ల మనకి ఇలాంటి ఆచారాలు తెలిసినాయి సార్. అందుకే అల్బెరూన్ అనేటువంటి వారిని అందుకని ఏమంటారంటే ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చిన్న అల్బెరూన్ ఎవరు సార్ అంటే మాత్రం గజనీస్ కోర్టు పోయేట్ అని చెప్పండి. గజనీ మహమ్మద్ కోర్టు పోయేట్. గజనీ ఇన్వైటెడ్ ఆన్ ఇండియా nearly 17 times. With Muhammad Ghazini, Alberun also arrival to India and he observed the social attitudes and social evils of Indians, and all these evils are penned in the book of Kitabul Hind అనేటువంటి పుస్తకంలో చెప్పండి మిత్రమా. మై డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో మన దేశంలో మొట్టమొదటి చారిత్రక పురుషుడు ఉన్నారు సార్. హిస్టారికల్ స్కాలర్ ఇన్ ఇండియా. హిస్టారికల్ స్కాలర్ భారతదేశ మొట్టమొదటి చారిత్రక పురుషుడు ఉన్నారు సార్ ఒక అతను. ద ఫస్ట్ హిస్టారికల్ స్కాలర్ ఇన్ ఇండియా నేమ్ గోస్ టు విచ్ పర్సన్ అంటాడు ఆయన. భారతదేశంలో మొదటి చారిత్రక పురుషుడు అని ఎవరిని అంటారు సార్ అంటే మీకు అందరూ తెలిసినటువంటి వాడు సార్. ఆయన పేరేం పేరంటే కల్హనుడు అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి. ఎవరు సార్ ఈ కల్హనుడు అంటే భారతదేశ మొట్టమొదటి చారిత్రక పురుషుడు. ఆయన కాశ్మీరు దేశాన్ని కాశ్మీరును పాలించినటువంటి హిందూ రాజుల ఆస్థాన పండితుడు అని చెప్పండి సార్. హిందూ రాజుల ఆస్థాన పండితుడు, కాశ్మీరును పరిపాలించినటువంటి హిందూ రాజుల ఆస్థాన పండితుడు ఎవరు సార్ అంటే కల్హనుడు అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి సార్. ఈ కల్హనుడు మరి కాశ్మీరును పరిపాలించిన హిందూ రాజులు ఎవరెవరు సార్ అంటే కర్కోటకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు మిత్రమా. కర్కోటకులు అనేటువంటి వాళ్ళు. రెండవది లోహార్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, లోహారులు అనేటువంటి వాళ్ళు. మూడవది ఎవరు సార్ అంటే ఉత్పల వంశం అన్న సంగతిని చెప్పండి సార్. ఉత్పలాస్, కర్కోటకాస్, లోహారాస్, ఉత్పలాస్, ఈ ముగ్గురు ఎవరు సార్ అంటే మన అందమైన కాశ్మీరును పరిపాలించినటువంటి హిందూ రాజులు అన్న సంగతిని చెప్పండి సార్. ద కాశ్మీరీ హిందూ కింగ్స్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ రాజతరంగిణి. ఆయన రాసిన పుస్తకం పేరు ఏం పేరు సార్ అంటే రాజతరంగిణి అనేటువంటిది అని చెప్పండి బిడ్డ. రాజతరంగిణి అనేటువంటిది అని చెప్తుంటారు. రాజతరంగిణి ఇది ఏ భాషలో రాసిరు సార్ అంటే సంస్కృత భాషలో రాశాడు రాజతరంగిణి. ఈ సంస్కృతంలో నుంచి దీన్ని పర్షియా భాషలోకి అనువదించింది ఎవరు సార్ అంటే షిహాబుద్దీన్ అనేటువంటి వాడు అని చెప్పండి అబ్బా. షిహాబుద్దీన్. The book Rajatarangini converted into Persian language by Shihabuddin. Actually, Rajatarangini ఎన్నవ శతాబ్దానికి సంబంధించిందంటే 13వ శతాబ్దానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని చెప్పండి. వీళ్ళ చరిత్రను మొత్తం కూడా ఇవాళ కర్కోటకులు కావచ్చు, లోహారులు కావచ్చు, ఉత్పల కావచ్చు, వీళ్ళ చరిత్రను మొత్తం కూడా రాసింది బిడ్డ. అందుకనే ఏమంటారంటే ద బుక్ రాజతరంగిని డినోట్స్ అబౌట్ ద స్టోరీస్ ఆఫ్ ద కాశ్మీర్ హిందూ కింగ్స్ అని చెప్పండి. కాశ్మీర్ హిందూ కింగ్స్, కాశ్మీర్ హిందూ కింగ్స్ అని చెప్పండి బిడ్డ.
కాశ్మీరును పరిపాలించినటువంటి హిందూ రాజుల చరిత్రకు ఆధారమైన గ్రంథమే రాజతరంగిణి. 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి గ్రంథం అని చెప్పండి. కాశ్మీరు అందాల గురించి కూడా రాసింది బిడ్డ ఆ గ్రంథంలో. కాశ్మీరును పాలించిన హిందూ రాజుల చరిత్ర గురించి రాసింది బిడ్డ, హిందూ రాజుల చరిత్ర అని చెప్పండి. కాశ్మీరును పరిపాలించినటువంటి హిందూ రాజులు కావచ్చు, తర్వాత పోతే కాశ్మీరు అందాలు కావచ్చు బిడ్డ, అందాలు కావచ్చు, కాశ్మీరు అందాలు కావచ్చు. దీస్ ఆర్ ద ఆల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ రాజతరంగిణి అనేటువంటిది అని చెప్పండి సార్. రాజతరంగిణి ఏ భాషలో రాసాడు సార్ అంటే సంస్కృత భాషలో సార్. ఇది పర్షియా భాషలోకి మాత్రం షిహాబుద్దీన్ అనేటువంటి వాడు దీన్ని కన్వర్ట్ చేస్తాడన్న సంగతిని మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి. ఇది మన భారతదేశంలో పరిశోధనా దృక్పథం చేత రాసిరు కాబట్టి అందుకనే ఇతన్ని ఏమంటారంటే హిస్టారికల్ స్కాలర్ అంటారు సార్. అందుకే ఈ బుక్ని ఏమంటారంటే హిస్టారికల్ లిటరేచర్ అనే పేరుతో పిలుస్తారు, హిస్టారికల్ బుక్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఆయన ఎవరు సార్ అంటే కల్హణుడు. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి బిడ్డ, కల్హణుడు రచించినటువంటి గ్రంథం పేరే రాజతరంగిణి. 100% చెప్పండి. మనకి ఇదే పేరుతోటి బిల్హనుడు అనేటువంటి వాడు కూడా ఉంటాడు, బిల్హనుడు. ఆయననేమో విక్రమాంక దేవచరితం రాస్తాడు, విక్రమాంక దేవచరితం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బిడ్డ, ఇది ఇంట్రడక్షన్ క్లాసులో దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోండి. హెరోడోటస్ కావచ్చు, విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు మన భారతదేశానికి అపారమైన సేవ చేశారు. మన పూర్వీకుల గ్రంథాలను సేకరించారు, మన మేధోతనాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. అల్బెరున్ అనేటువంటి వాడు మన భారత సామాజిక విషయాల గురించి కితాబులు ఉందనేటువంటి గ్రంథంలో వ్యక్తీకరించాడు ఆయన. మరి మన భారతదేశంలో కల్హణుడు అనేటువంటి వాడు ఆ హిందూ రాజుల ఆ కాశ్మీరు దేశాల యొక్క అందాలను గురించి, ఆ రాజుల యొక్క వ్యక్తిత్వాలను గురించి, తమ యొక్క పండితుల గురించి, కాశ్మీరు దేశంలో ఉన్నటువంటి అపారమైన పండితుల చరిత్రకు ప్రామాణికమైనటువంటి ఆధారమే రాజతరంగిణి. సంస్కృత భాష అని చెప్పండి, 13వ శతాబ్దం అని చెప్పండి, పరిశోధన గ్రంథం అని చెప్పండి, రీసెర్చ్ మెథడాలజికల్ బుక్ ఇన్ అవర్ ఇండియా నేమ్ గోస్ టు రాజతరంగిణి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి మిత్రమా. ఓకే రైట్. మరి ఇక్కడ ఈ టాపిక్లో మనం వివరించాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఏంటి సార్ అంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఒక టాపిక్ తీసుకుంటారు. చిన్న సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. దీన్ని మనము తెలుగులో అయితే దీన్ని ఏమంటున్నామంటే భారతదేశ చరిత్ర గల ఆధారాలు ఏంటివని అడుగుతాడబ్బా. ఇక్కడ మీరు 100% మాత్రం వీటిని నేర్చుకోవాలా సార్. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే సోర్సెస్ హ్యాస్ బీన్ డివైడ్ టు ఫస్ట్ 2 టైప్స్. చరిత్రలో ప్రధానంగా 2 రకాలైనటువంటి ఆధారాలు అనేటువంటి ఉంటాయి బిడ్డ. ఆ 2 రకాలైనటువంటి ఆధారాలు ఒకటి ఏంటిదంటే లిటరేచర్ సోర్సెస్ అనేటువంటి దాన్ని మీరు చెప్పాలా. లిటరేచర్ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు అనేటువంటి ఉంటాయి. రెండవది ఏంటి సార్ అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ అని చెప్పండి. ఆర్కియాలజికల్ సోర్సెస్, సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు అని చెప్పి 2 రకాలైనటువంటి ఆధారాలు అనేటువంటి ఉంటాయి చిన్న. మరి సాహిత్య ఆధారాలు, తిరిగి సాహిత్య ఆధారాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయబ్బా. ఒకటి ఏంటి సార్ అంటే సాహిత్య ఆధారాలను తిరిగి 2 రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటిదంటే మన యొక్క నేటివ్ సోర్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. రెండవది ఏంటి సార్ అంటే ఫారెన్ సోర్సెస్ అని చెప్తుంటారు. స్వదేశీ రచనలు, విదేశీ రచనలు అనేటువంటి పేరుతో చెప్తుంటారు. నేటివ్ సోర్సెస్ అనేటువంటిది అని చెప్పండి. నేటివ్ లిటరేచర్ అంటారు సార్. నేటివ్ లిటరేచర్ అనేటువంటిది అని చెప్పండి. రెండవది ఏంటి సార్ అంటే ఫారెన్ లిటరేచర్ అనేటువంటిది అని చెప్పండి. ఫారెన్ లిటరేచర్ అనేటువంటిది చూస్తే కనుక మనం ఏం చెప్పొచ్చు అంటే స్వదేశీ మన వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, మన దేశానికి వచ్చి విదేశీయులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి బిడ్డ. అగైన్ అవర్ నేటివ్ సోర్సెస్, మళ్ళా మన స్వదేశీ రచనలు మళ్ళీ ఏం చేశారు సార్ చరిత్రకారులు, మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు సార్. ఒకటి ఏంటంటే రిలీజియస్ లిటరేచర్ అని చెప్పారు బిడ్డ. రిలీజియస్ లిటరేచర్ అంటే
మత గ్రంథాలు అనేటువంటి పేరుతో చెప్పాడు సార్. మతాన్ని గురించి రాసిన పుస్తకాలు అని చెప్పాడు. రెండవది ఏంటి సార్ అంటే నాన్ రిలీజియస్ లిటరేచర్ అనేటువంటిది అని చెప్పాడబ్బా. నాన్ రిలీజియస్ లిటరేచర్ అంటే మతేతర గ్రంథాలు అని చెప్పండి, లౌకిక గ్రంథాలు అని చెప్పండి. ఏ మతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా రాజ్య ప్రగతి కోసమై రాసినటువంటి కావ్యాలనేమో నాన్ రిలీజియస్ అంటారు సార్. ఓన్లీ మతాలపైన దృష్టిలో పెట్టుకున్నటువంటివి ఏంటంటే మత గ్రంథాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు మిత్రమా. దీంట్లో మనం అయితే చాలా తీసుకుంటాం సార్. దీంట్లో అయితే మాత్రం ఇందులో ఏమేమి చెప్పొచ్చు సార్ అంటే ఇందులో మనం ఏమేమి చెప్పొచ్చు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ కనుక మనం హిందూ మత గ్రంథాలు అని చెప్తా ఉంటారు సార్. హిందూ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు అని చెప్తా ఉంటారు బిడ్డ, బౌద్ధ మత గ్రంథాలు అనేటువంటిది చెప్తుంటారు. హిందూ లిటరేచర్, జైన్ లిటరేచర్,